ఎంతో చక్కని అద్భుతమైన సందేశం ఇచ్చారు మనకి పత్రిజీ. ఏమిచ్చారండి ఇవాళ మనకి? మిడిల్ పాత్, మధ్య మార్గము. నిన్న మనం ఏం నేర్చుకున్నాము? మనమి శరీరం కాదు ఆత్మ. ఇవాళ మనం ఏం నేర్చుకుంటున్నాము? మనం శరీరము కూడాను ఆత్మ కూడాను అని నేర్చుకుంటున్నాము. సో శరీరము మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ శరీరంని కూడా చూసుకోవాలి. మనం ఎప్పుడైతే ఒక కుటుంబానికి పుడతామో ఆ శరీరంలో ఉన్నప్పుడు మనం ఆ శరీరాన్ని చూసుకుంటూ ఇంకా ఎదుగుతూ ఉండాలి. ఆయన చెప్పింది ఏంటంటే ఇంట్లోనే గురుకులం ఉండాలి. మీ ఇంట్లో గురుకులం ఉందా లేదా? ఉందా లేదా గురుకులం? ఎప్పుడైతే తల్లిదండ్రులే ధ్యానులైతారో, తల్లిదండ్రులే గురువులుగా ఉంటారు, అంటే ధ్యానం నేర్చుకున్న వాళ్ళు, ధ్యానం తెలిసిన వారు, సత్యం తెలిసిన వాళ్ళు అయి ఉంటారు తల్లిదండ్రులు, ఆ ఇల్లు గురుకులంతో సమానము. అప్పుడు పిల్లలు అందరూ ఎంతో చక్కగా ప్రతీదీ నేర్చుకుంటారు. ఇందాక పత్రిజీ చెప్పినట్టు ఒక గురుకులంలో ధ్యానం నేర్చుకుంటారు, ఎన్నో రకరకాల వృత్తుల గురించి నేర్చుకుంటూ ఉంటారు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో మొత్తం మైండ్ కల్చర్ ఉంది, హార్ట్ కల్చర్ లేదు. హార్ట్ కల్చర్ లేదు, ఓన్లీ మైండ్ కల్చర్ ఉంది. బయటికి వెళ్ళాక ఆ యొక్క రేస్లో మనం ఎలా నెగ్గాలా, ఎలా ముందుకు వెళ్ళాలా అన్నీ మనీ నేర్పిస్తారు, కానీ హార్ట్ కల్చర్ అనేది లేదు. ఆ హార్ట్ కల్చర్ అనేది మిస్సింగ్ ఉంది మనకి. మన పేరెంట్సే చూసుకోండి, ఎప్పుడైనా కానీ మీకు లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు ఇది నువ్వే తిను, ఎవరితో షేర్ చేసుకోకు అంటాం పిల్లలతోటి. ఎందుకు? షేరింగ్ ఎందుకు నేర్పించాం మనం పిల్లలకి? ఆ హార్ట్ కల్చర్ అనేది ఎందుకు నేర్పించాం మన పిల్లలకి? గురుకులం అంటే అంతే కదా, షేరింగ్ కదా, కంపాషన్ కదా, కరుణ కదా, అందరితోటి సమానంగా ఉండాలనే కదా. ప్రతి ఒక్క ఫ్రెండ్ తోటి, ప్రతి ఒక్క వ్యక్తితోటి మనం సహృదయంగా ఉండడం ఎప్పుడు నేర్పిస్తాము? ఎప్పుడైతే ఇంట్లో తల్లిదండ్రులు గురుకులంకి అనుగుణంగా ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి హార్ట్ కల్చర్ అనేది తెలుస్తుంది. హార్ట్ కల్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. హార్ట్ అనేది మనము పెంపొందించుకోవాలి. సో ప్రతి ఇల్లు కూడా ఒక గురుకులం లాగా ఉండాలని ఆయన మనకి ఆదేశాలు ఇస్తున్నారు. అందుకే చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించాలి. ఇంకా మాట్లాడితే నేనేమంటే గర్భం ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి వాళ్ళకి ధ్యానం చెప్పడం. అప్పుడే వాళ్ళకి ఆ విత్తనాలు అనేవి పడతాయి, ధ్యానం అనే విత్తనాలు పడతాయి, ఆధ్యాత్మికత అనే విత్తనాలు పడతాయి. అలాంటప్పుడు ఎంత గ్రేట్ మాస్టర్స్ మన భూమికి ఇచ్చిన వాళ్ళమైతాము. వాళ్ళు బుద్ధులు అవుతారు, వాళ్ళు జీసస్లు అవుతారు, వాళ్ళు కృష్ణులు అవుతారు, వాళ్ళు పత్రిజీలు అవుతారు. సో మధ్య మార్గం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది కూడా మరీ ప్రాపంచికం అయిపోకూడదు, మరీ ఆధ్యాత్మికం అయిపోకూడదు. మనం మన కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, సక్రమంగా నిర్వర్తిస్తూ ఆధ్యాత్మికతని మనము తీసుకుని వెళ్ళాలి ముందరికి. ఆధ్యాత్మిక జీవితం కూడా జీవించాలి, రెండు ఉండాలి. మన భౌతిక దేహము, మన భావోద్వేగ శరీరము, మన మానసిక శరీరము, మన ఆత్మ అన్నీ సక్రమంగా మనం చూసుకోవాలి. అన్నిటినీ మాస్టర్ చేయాలి. పత్రిజీ నా బిఏ మాస్టర్ అని. బిఏ మాస్టర్ అంటే మిడిల్ పాత్ చేసిన వాళ్ళందరూ బిఏ మాస్టర్స్. బిఏ మాస్టర్ అంటే మిమ్మల్ని మీరు మాస్టర్ చేసుకోవడము. నేను మిమ్మల్ని మాస్టర్ అనడం కాదు, మిమ్మల్ని మీరు మాస్టర్ చేసుకోవాలి. మన భౌతిక శరీరాన్ని, మన భావోద్వేగ శరీరాన్ని, మన మానసిక శరీరాన్ని, మన ఆత్మ దాకా ఎప్పుడైతే మనం చేరుకుంటాం, ఈ మూడు శరీరాలను మాస్టర్ చేసేటప్పుడే మనం మాస్టర్ అని అనబడతాము. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. సో ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. ప్రతి ఒక్క శరీరాన్ని మనం మాస్టర్ చేసుకుంటూ పోవాలి. ఈ భూలోకంలో మన భౌతిక శరీరం, ఈ భౌతిక లోకంలో భౌతిక శరీరం ఉంది, భావోద్వేగాల లోకంలో భావోద్వేగ శరీరం ఉంటుంది, మానసిక లోకంలో మానసిక శరీరం ఉంటుంది, మళ్ళీ ఇంకా ఇంకా చాలా లోకాలు ఉన్నాయి, చాలా ప్లేన్స్ ఉన్నాయి మనకి. ప్రతిదీ మనం మాస్టర్ చేసుకుంటూ వెళ్ళాలి, మెట్టుగా, మెల్లిమెల్లిగా, ఒక్కొక్కటిగా. ఎన్నో రకాల సోల్స్ ఉన్నాయన్నారు. ఇన్ఫెంట్ సోల్, బేబీ సోల్, యంగ్ సోల్, ఓల్డ్ సోల్, ట్రాన్సెండెంటల్ సోల్, ఇలా అన్ని లెవెల్స్ సోల్స్. మన ఆత్మని మనం ఎదుగుదల చేసుకుంటూ పోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మన ఆత్మని పరిశుద్ధం చేసుకుంటూ పోవాలి. ఆత్మ పరిశుద్ధం చేసుకోవడానికి దారి ధ్యానము. ధ్యానంతో ఏమవుతుంది? మన ఆత్మ పరిశుద్ధం చేసుకోవాలి, మన హృదయం పరిశుద్ధం చేసుకోవాలి. అందుకే చిన్నప్పటి నుంచి హార్ట్ కల్చర్ అనేది మనం నేర్పించాలి. కరుణ, ప్రేమ, కలుపుగోలుతనము, సేవ, త్యాగభరితమైన సేవ, కృతజ్ఞత, ఇవన్నీ కూడా నేర్పించాలి మనకి. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్టర్ లాగా తయారవుతారు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. హార్ట్ మైండ్ రెండు కలిపి మనము డెవలప్ చేసుకోవాలి. ఆయన ఏం చెప్పారంటే స్త్రీలు మైండ్ని డెవలప్ చేసుకోవాలి,
పురుషులు హార్ట్ని డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మన అందరం అర్ధనారీశ్వర తత్వంలోకి వస్తాము. స్త్రీ తత్వం అంటే హృదయము, పురుషతత్వం అంటే మనసు. ఈ రెండు కలిసి పనిచేస్తే మనందరం అర్ధనారీశ్వరులమే. స్త్రీతత్వం పురుషతత్వం రెండు ఉండాలి. సో అలా మిడిల్ పాత్ని మనం చూసుకోవాలి. మధ్య మార్గం అనేది మనకు ఉండాలి. ప్రాపంచికం ఉండాలి, ఆధ్యాత్మికం ఉండాలి. ఏది మరి అతివృష్టి అనావృష్టి చెయ్యరాదు. మన అన్ని బాధ్యతలు, మన పట్ల మన బాధ్యత, మన కుటుంబం పట్ల మన బాధ్యత, మన సమాజం పట్ల మన బాధ్యత, మన గ్రూప్ పట్ల మన బాధ్యత, మన దేశం పట్ల మన బాధ్యత, మన ప్రపంచం పట్ల మన బాధ్యత నిర్వర్తిస్తూ ఆధ్యాత్మికత, ధ్యానం, సేవ అన్ని చేస్తూ ఉండాలి. అందుకే పత్రిజీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టారు. ఎందుకంటే మనకి దేశం పట్ల ఒక బాధ్యత ఉంది కాబట్టి. సో అన్ని మధ్య మార్గంలో ఉండండి. ఏది కూడా అతిగా చేయకండి, మరి అసలు చేయకుండా ఉండకండి. ఎంత చేయాలో, ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో, ఎప్పుడు చేయాలో తెలిసిన వాడే మాస్టరు. బీ ఏ మాస్టర్, బీ అ మాస్టర్, బీ అ మాస్టర్ అని చెప్పారు ఆయన. మనని మనం మాస్టర్ చేసుకుంటే చాలు. అలా మన ప్రతి శరీరాన్ని మాస్టర్ చేసుకుంటూ పైలోకాలకి వెళ్తూ ఉండాలి. ఇక్కడ ఎలా ఉండాలో అక్కడ ఉందాం. ఫస్ట్ ఈ లోకాన్ని మనం మాస్టర్ చేద్దాం, మనిషిగా మనం మాస్టర్ అవుదాం. దాని తర్వాత మనకి పిరమిడ్స్ గురించి చెప్పారు పత్రిజీ. పిరమిడ్స్ అనేవి ఈజిప్ట్లో గీజా పిరమిడ్స్ ఎంతమంది వెళ్ళారండి? ఈజిప్ట్ ఎవరెవరు విజిట్ చేస్తారు? నేనైతే విజిట్ చేయాలి, ఇప్పటిదాకా వెళ్ళాలి. నాతో పాటు ఎవరైనా వస్తారా? వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి. అక్కడ ఎంత అద్భుతమైన పిరమిడ్స్ ఉన్నాయో చూడండి. ఎన్నో ఇంకా సంవత్సరాలన్నాలా, ఏడనాలా, దశాబ్దాలన్నా నాకు తెలీదు. ఎప్పుడో పురాతన కాలంలో ప్లీడియన్స్ అంటే ఎక్కడో వేరే గ్రహాల నుంచి ఆ గ్రహాంతవాసులు అందరూ వచ్చి అక్కడ పిరమిడ్స్ కట్టారు. ఎందుకు? ఈ భూమి మీద ధ్యానంని పరిచయం చేద్దామని వాళ్ళు వచ్చి కట్టారు. గుడులు అనేవి ఒక కమ్యూనిటీ, అంటే అందరూ కలిసి పూజలు చేయడం అవన్నీ ఆ కమ్యూనిటీ కోసం. కానీ గుడులు అనేవి ధ్యానం కోసం కాదు, పిరమిడ్స్ అనేవి ధ్యానం కోసము. ఆ పిరమిడ్స్ గురించి ఆయన ఫస్ట్ పుస్తకం చదివింది ద సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్స్ బై బిల్ షుల్ అండ్ ఎడ్ పెటిట్. అందరూ చదవండి ఆ పుస్తకం. మరి చూసారా స్వాధ్యాయం ఎంత గొప్పదో. ఆయనకు ఆ పుస్తకం దొరకడం వల్ల ఆయనకి సైన్స్ ఆఫ్ పిరమిడ్స్ వచ్చింది. ఆయనకి ఆ పుస్తకం దొరకడం వల్ల మనకి ఆ సబ్జెక్ట్ వచ్చింది. మరి మీ వల్ల, మీరు పుస్తకం చదవడం వల్ల ఎంతమందికి ఎంత జ్ఞానం రావచ్చో ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. చదవండి, పుస్తకాలు చదవండి. సో పిరమిడ్స్ అనేవి ధ్యానం కోసమే. పిరమిడ్లో ధ్యానం చేస్తే మూడింతల శక్తి, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే అక్కడ పిరమిడ్స్ అనేది ఒక స్టోర్ హౌస్, ఒక స్టోరేజ్ రూమ్ లాంటిది మనకి కాస్మిక్ ఎనర్జీకి. అక్కడ ఎంతోమంది హీలింగ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు, ఎంతోమంది చక్కని అనుభవాలు ఎక్స్పీరియన్స్ చేశారు. ఎంతమంది చేశారు ఒకసారి చేతులు లేపండి. పిరమిడ్లో కూర్చుని అందరూ. అద్భుతం. సో ఇలా మనము ప్రాపంచికంలో ఉంటూ ఆధ్యాత్మికంలో ఉంటూ పిరమిడ్ యొక్క పవర్ని మనం ప్రతి ఒక్కళ్ళకి మనం తెలియజేయాలి. ఎందుకు పిరమిడ్లో ధ్యానం చేయాలి, పిరమిడ్లో ఎందుకు మనకు తయారు చేయబడ్డాయి. ఆయన అన్నారు ఏంటంటే ప్రతి ఒక్క మెడిటేషన్ సెంటర్ ఒక పిరమిడ్ ఆకారంలో ఉండాలి, పిరమిడ్ కింద మెడిటేషన్ సెంటర్ ఉండాలి అన్నారు. సో అలా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తీసుకెళ్తున్నారు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతిరోజు మనం పత్రిజీ సందేశాలు వింటూనే ఉన్నాము. ఆయన నుంచి ఇంకో నేర్చుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. థ్యాంక్ యూ. సో ఒక్కటే ధ్యానము, అదేంటి? ఒక్కటే ధ్యానం, శ్వాస మీద, ఇంకేది లేదు. సో శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, మనని మనం మాస్టర్ చేసుకోవచ్చు, మనని మనం జయించుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. నౌ ఇప్పుడు మన మధ్యలో ఒక గ్రేట్ మాస్టర్ ఉన్నారండి. ఎంతో గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ చేశారు ఆయన. సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ లక్ష్మణ్ రావు గారు, అవర్ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, టు కమ్. మన మధ్యలో వచ్చారు ఆయన. వశిష్ఠ గౌతమి పిరమిడ్ని ఆయన నిర్వహణలో
మనకి కడుతున్నారండి. మొన్ననే November 11th ఇనాగ్రేషన్ జరిగింది. ఎంతో అద్భుతంగా, చాలా పెద్ద పిరమిడ్ అండి. అంత అద్భుతమైన పిరమిడ్ కట్టిన లక్ష్మణ్ రావు గారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదామండి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ఈ భూమి మీద ఇంతవరకు ఏ గురువు కూడా నేను గురువుని కాదు మీ మిత్రుని అని చెప్పింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధించింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారే. అంటే అందరినీ ఫ్రెండ్స్, మిత్రులారా, మాస్టర్లారా, దేవుళ్ళారా అని సంబోధించారు. అంటే ఏమిటి? అందరూ మైత్రి. మనం ఎవరితో, అందరిలో దేవుళ్ళు ఉన్నారు, మీరే దేవుడు అని సంబోధించారు గ్రేట్ మాస్టర్. అంటే ఇక్కడ మానవత్వం, దైవత్వం, రాక్షసత్వం అన్నీ మూడు మనలోనే ఉన్నాయి. అంటే ఎలా ఎప్పుడైతే హింసను విడనాడామో మానవత్వం వస్తుంది, అన్కండిషనల్ లెవెల్లోకి వెళ్ళామో దైవత్వం వస్తుంది. మనం రోజు చెక్ చేసుకోవాలి. ధ్యానం ఎనర్జీ ఇస్తుంది, కానీ ఎవరో రోజు అది మనని చెక్ చేసుకోవటం మూలంగానే మార్పు వస్తుంది. ఉదరేయాత్మ ఆత్మానం అంటే నేను ఈరోజు నా భార్యని ఎలా చూస్తున్నాను, నా భర్తతో ఎలా ఉంటున్నాను, నా పిల్లలతో ఎలా ఉంటున్నాను, సమాజంతో ఎలా ఉంటున్నాను అని ఏదిగా మనం మార్చుకునే స్థితి, మార్పే మనలో మార్పు. ఇక్కడ శాకాహారం, ఇక్కడ నేను ఎలా ఉండాలి అని అనుకుంటున్నానో ప్రతి జీవిని అలా ఉండాలి అనుకుంటుంది ప్రతి జీవి కూడా. ఆ మార్పు రావాల్సిందే. ముఖ్యంగా ఈ ప్లేసు ప్రతి అణువు కూడా నాకు పరిచయం. ఆ రోజు ఈ స్టేజీ కానించి కానీ, ఇక్కడ కానీ, పిరమిడ్ కానీ, అది మరి గురుగారు ఒక అదృష్టం నాకు ఇక్కడ ఈ పని చేసే అవకాశం ఇవ్వటం అనేది. గురువుగారు నాకు ఆ అవకాశం ఇవ్వటం ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. తర్వాత వశిష్ఠ గౌతమి, ఇవన్నీ గొప్ప కాదు. అది ఒక పని చేయటం అనేది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ మార్పు, అన్నదానం, ఇక్కడ ప్రకృతి ధర్మం, మనం ఏది ఇస్తే అది తిరిగి మనకు వస్తుంది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నేను, రూపాయి లేక ఒక 20 కిలోమీటర్లు నడిచిన నేను, ఆకలేసి జేబులో 10 రూపాయలు ఉంటే హోటల్కి భోంచేద్దామని వెళ్ళే లోపల మధ్యలో ఆకలేస్తుందని ఒక ఆవిడ అడిగితే ఆ 10 రూపాయలు ఇచ్చి వెనక్కి తిరిగి వస్తే ఆ 10 రూపాయలు నాకు ఎన్ని కోట్లు ఇచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవ్వటం అనేది ప్రకృతి ధర్మం. మనకేం కావాలో అది ఇవ్వక, మనకి పనికిరాని అన్ని ఈర్ష, అసూయ, ద్వేషం పంచి అవే తిరిగి వస్తుంటే మళ్ళా పైవాడిని తిడుతున్నాం. మనకేం కావాలా? ఆ మహా అనంతమైన ఆ యొక్క ప్రేమ, ఆ కరుణ, అది ఇచ్చి చూడండి, తిరిగి మనకి 1000 రెట్లు ఈదవుతుంది. ప్రేమ, ఆ ఏది భర్తతో ఆ ఈ స్నేహం చేయాలి. స్నేహమే జీవితం, స్నేహమే శాశ్వతం. ఆ దైవత్వం ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఆ దైవత్వ లక్షణం ఏంటంటే స్నేహం. ఇక్కడ శరీర తత్వాలు అన్నీ కూడా మానవత్వం అంటే కండిషన్ లవ్లు. ఆ హింస స్థితిలో నుంచి ఎప్పుడైతే విడనాడతామో, శాకాహారం అంటే ఏంటి? ఓన్లీ శాకాహారమా? కాదు. భార్యతో హింసాస్థితిలో మాట్లాడుతున్నాం, భర్తతో మాట్లాడుతున్నాం, పిల్లలతో మాట్లాడుతున్నాం. నాది నాది నాది. ఏది నాది? అక్కడి నుంచి ఏం తీసుకొచ్చాం, ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తున్నాం? ఒక్కసారి ఆలోచిస్తే నువ్వు ఉన్నది ఇవ్వు, నీకు ఏముంటే అది ఇవ్వు, తిరిగి నీకు 10 రెట్లు ఇవ్వటానికి ప్రకృతి రెడీగా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, అది ఒక్కటే ఆలోచించండి.
ఇక్కడ మీరు ఎంతో అద్భుతంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఈ ట్రస్ట్ సభ్యులు ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారు, మరి సాంసరారు, మరి అందరూ కూడా ట్రస్ట్ సభ్యులందరూ 3 నెలల నుంచి ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు రేత్రి మౌళ్ళు కష్టపడితే ఇంత సుఖంగా ఉంటున్నాం. వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. మరి వాళ్ళు ఎందుకు అన్ని వ్యాపారాలు వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? ఆ ఆనందం ఒక అద్భుతంగా ఈ కార్యక్రమాలు వచ్చే మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో ఆనందంగా వెళ్ళాలని. మరి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మరి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలకి అందులో అన్నదానం అద్భుతంగా జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా తృణప్రాయంగా మనం ఇంతమందికి భోజనాలు అరేంజ్ చేస్తున్నారే, మనం కూడా వెళ్ళేటప్పుడు మన ఏది ఇక్కడ సహకారం దాంట్లో కూడా భాగస్వామ్యం ఉండాలి అని ఫీల్ అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. అందుకని మనం వెళ్ళేటప్పుడు మనకి ఈ ఆహారం అన్నదానానికి మనం కూడా సపోర్ట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ అన్నిటికన్నా అన్నదానం ముఖ్యం. దానికి మనం అందరం కూడా సపోర్ట్ చేసి అద్భుతమైన సహకారం అందించాలని మిత్రులందరం కూడా కోరుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అందం విజయభాస్కర్ రెడ్డి గారు నిజంగా ఆ రోజుల్లో 2012లో అందరూ పూర్తి సహకారం ఇచ్చారు. ప్రతి అణువు నాకు ఇక్కడ ఇదేది ఇక్కడ నేను అడుగు పెడితే ఈ ప్రదేశం మొత్తం కూడా నాకు ఏది పులకించిపోతుంది. ఎందుకంటే ఈ స్టేజీ నేను ఇంటికాడ కూర్చుని చేస్తుంటే స్టేజీ మీద కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అబ్బా మనం కట్టిన స్టేజీ మీద ఇంత అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే ఫీలింగు. ఆ కింగ్ ఛాంబర్ అక్కడ ఆ కింగ్ ఛాంబర్ దాంట్లో ఎన్నో అద్భుతాలు. మరి ఆ కార్యక్రమాలు మరి ప్రకృతి నాకు గురువుగారు ఆ అవకాశం ఇవ్వటం అనేది చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. కొన్ని ఆర్డియల్స్ ఆ రోజున జరుగుతూ ఉంటే నాకు ఈ రోజున అవన్నీ కూడా హర్డిల్స్ అనుకుంటాం, కానీ అవన్నీ మన ఎదుగుదలలో మెట్లు బంగారులు. అవన్నీ కూడా ప్రతి దానికి మన ఎదుగుదలలో మెట్లు అవి. మనం అనుకుంటాం వాడి మూలంగా ఇబ్బందులు పడుతున్నాం, వీడి మూలంగా ఇబ్బందులు పడుతున్నాం అని అనుకుంటాం, కానీ వాళ్ళందరూ మన ఎదుగుదలలో సహకరిస్తున్నారు అని అనుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అంతేగాని వాడు అలా ఉండాలా వీడు ఎలా ఉండాలా అనే హక్కు మనకు లేదు మై డియర్ ఫ్రెండ్స్. వాడు ఎలా ఉంటే నా ఎదుగుదల ఎప్పుడు తెలుస్తుంది? వాడు ఎలా ఉండాలా అనే కన్నా వాడిని నేను ఎలా చూస్తున్నాను అనేది నా ఎదుగుదలలో భాగం. ఎంత దైవత్వమే, ఎటు చూసినా దైవత్వమే, కానీ నా ఎదుగుదల ఎలా నన్ను నేను తెలుసుకోవటం అంటే వాడిని నేను ఎలా చూస్తున్నాను, అక్కడ దైవత్వం ఉందా లేదా, అక్కడ లోపం కనపడతా ఉంటే నాలో లోపం ఉన్నట్టే లెక్క. కానీ నా వాస్తవానికి నేనే కర్తను అనుకుంటున్నాను, కానీ నేను కృష్ణుడు ఎప్పుడు యుద్ధం చేశాడు? సమాజానికి హాని జరిగినప్పుడు. సమాజానికి ఎప్పుడైతే హాని జరుగుద్దో, సంస్థకి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుద్దో అప్పుడు వ్యక్తిత్వం మీద కాదు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది, కానీ సత్యం వేరుగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇవ్వటం మూలంగా ఇక్కడ నేను మాట్లాడటం అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. అందరూ కూడా మరి అన్నదానానికి సహకరిద్దాం. ఎంతోమంది ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక అద్భుతంగా ఈ 11 రోజులు మనకి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఏంటి పండగ. ఈ పండగని అందరూ ఎంజాయ్ చేస్తున్నాం మనం. దానికి ఒక అదృష్టంగా ఫీల్ అవుదాం, అంతా ఇది చేద్దాం ఇక్కడి నుంచి. ఎందుకంటే సమస్యలే మనిషి ఎదుగుదలకి కారణం, కష్టాలే ఎదుగుదలకి కారణం. అది చాలామంది అవి రాకూడదు, అనారోగ్యాలు ఉండకూడదు ధ్యానం చేస్తే అని అనుకుంటాం, కానీ భూమి మీద ఎనర్జీ మనకి ధ్యానం మనకి ఎనర్జీ మాత్రమే ఇస్తుంది. కానీ మన లోపలికి ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు నా ద్వారా ఎవరికైనా హాని జరిగిందా, నా ద్వారా ఎవరికైనా ఇబ్బంది జరిగిందా, నా చేత ద్వారా అనుకుని
ఆ రెండు వదిలేయండి. భర్తతో ఎలా ఉండాలా? స్నేహం చేయాలా, భార్యతో స్నేహం చేయాలా, పిల్లలతో స్నేహం చేయాలా, సమాజంతో స్నేహం చేయాలా, మరి ప్రకృతితో స్నేహం చేయాలా, మూగజీవులతో స్నేహం చేయాలా. చేసి చూడండి, కొంచెం ఆ ప్రేమను పంచి చూడండి, మీకు 100 రెట్లు తిరిగి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ ప్రేమ యొక్క గ్రేట్ని అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇవ్వండి, ఆ ఇస్తే 10 రెట్లు ప్రకృతి ఇవ్వటానికి మీకు ఎప్పుడూ రెడీగా ఉంది. ఆ అద్భుతమైన ఆనందం పొంది చూడండి బంగారు. ఆ ఇవ్వటం అనేది మీ దగ్గర డబ్బులు ఉంటే 10 రెట్లు ఇచ్చి చూడండి, 10 రెట్లు ఇంటికి వెళ్ళిలోపే రెడీగా ఇవ్వటానికి ప్రకృతి రెడీగా ఉంది. నా ఇవన్నీ కూడా నా అనుభవాలు, అందుకని నేను ఇది ఇంతే అని చెప్తాను. అది ఎందుకు అంటే నా అనుభవాల ద్వారా నేను పొందిన, ఇదేదో చదివిన పుస్తకాలు చదివింది కాదు, అది నా అనుభవం పొంది ఉన్నా కాబట్టి నేను అది చెప్తున్నాను. ఇది ఇంతే 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 మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే లక్ష్మణరావు గారి గురించి మీ అందరికీ తెలుసు, ఇంకా నాకు ఇంకొక రకంగా తెలుసు. 2012లో అప్పుడు కూడా ప్రపంచ ధ్యాన మహాసభలు అన్నప్పుడు 2012లో ఇక్కడ రావడం, మొత్తం గుంటూరు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఈ కైలాసపురంలో జరిగిన వీరి టైంలో ఈ స్టేజ్ నిర్మాణం కానీ, అక్కడ 24 విల్లాస్ కానీ, వెనక విఐపి రూమ్స్ కానీ, ఈ మొత్తం పిరమిడ్ చుట్టిన గ్రిడ్స్ కానీ అత్యంత అద్భుతంగా, మెయిన్ వాటర్ ట్యాంక్ గవర్నమెంట్ ఆ ల్యాండ్లో కట్టడము, అన్నిటికంటే మీరు అర్థం చేసుకోండి మాస్టర్, నేను స్వయాన వృత్తిరీత్యా బిల్డర్, హైదరాబాద్లో 45 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టిన వ్యక్తిని. కానీ ఇంజనీరింగ్లో నాకంటే 100 రెట్లు గొప్ప మేధావి. ఆయనకు ఆ దేవుడిచ్చిన వరం. మేము ఇక్కడ 12, 13, 14లో 13లో మీకు తెలుసు సంస్థకు ఎన్ని సమస్యలు వచ్చినా ఇక్కడి నుంచి కదలకుండా రాత్రి పగలుండి 15 వరకు ఉండి ఇవాళ కైలాసపురి ఈ లెవెల్ అద్భుతం జరిగిందంటే లక్ష్మణరావు గారి పాత్ర ఎనలేనుంది, మర్చిపోకూడదు. అందుకే నేను ఈ సభావేదికంగా చెప్తున్నాను. రెండవది, 3 నెలల కింద నేను గుంటూరు వెళ్ళాను. కొద్దిగా ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అమ్మో సార్ది ఏదో గడబడి ఉంది అనుకున్నాను. కానీ మళ్ళీ యువకుడైండు, 2వ ఇన్నింగ్స్కు రెడీ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మామూలు వ్యక్తిగాడు, నేను మరొకసారి అండర్లైన్ చేసి చెప్తున్నాను, అసాధ్యుడు, మామూలు వ్యక్తిగాడు. ఆయన ఏంటంటే చేసేది చెప్పడు, అదొక్కటే సార్ది, చేసేది చెప్పడు. ఆయన నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. చాలా మళ్ళీ రెండో ఇన్నింగ్స్కి రెడీ అవుతున్నాడు. ఈ మాస్టర్ 100 సంవత్సరాలు ఇలానే యాక్టివ్ ఉండి మొత్తం పిఎస్ఎస్ఎం సంస్థలో గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేయాలని గట్టిగా వారికి మనం బ్లెస్సింగ్స్ ఇస్తాం. 3వ పాయింట్, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా గోదావరి నది తీరాన పచ్చిక బయళ్ళ మధ్యన కొబ్బరి తోటల మధ్యన ఒక గొప్ప అద్భుత క్షేత్రం వశిష్ఠ గౌతమి క్షేత్రం. మీరు చాలామందికి ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్ తెలుస్తలేదు దాని పవిత్రత. రాబోయే రోజుల్లో వశిష్ఠ గౌతమి అనేది ప్రపంచంలో ఒక ఐకానిక్గా ఉండబోతుంది. మీరు డైరీలో రాసుకోండి. ఏ గుళ్ళు కానీ, గోపురాలు కానీ, ఏ టెంపుల్స్ కానీ, నదీ తీర సోమనాథ్ క్షేత్రం గుజరాత్లో 17 సార్లు సాహెబులు దండయాత్ర చేసినా ఈరోజు అది ఆ సముద్రం పక్కన విరాజిల్లుతుంది. వశిష్ఠ గౌతమి కూడా అలా విరాజిల్లబోతుంది. ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్కు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. పత్రిజీ శక్తి స్థల సాక్షిగా చెప్తున్నాను, ఆయనకు ఒక 2 సంవత్సరాలు ఆయన పని చేయనివ్వండి, ఆయనకు సహకరించండి. ఒక ఎక్కడ లేని విధంగా ఆ క్షేత్రం నిర్మాణం చేస్తాడు మాస్టర్స్. 2 సంవత్సరాల తర్వాత ఒక్కరోజు కూడా లక్ష్మణరావును అక్కడ ఉండనివద్దు, మనం పంపించేద్దాం గుంటూరుకు. అంతే కదా సార్? వెళ్ళిపోతావు కదా, అన్నీ ఉంటావా? అదే అంటారు, నిర్మాణంలోకి వెళ్ళిపోతాడు, ఇంకా అండమానికి వెళ్ళిపోతాడు. అందుకే సభా వేదికగా చెప్తున్నాను, 2 సంవత్సరాల వ్యక్తిని చేయనియండి. ఆయన అనుభవజ్ఞుడు, ఇంజనీరింగ్లో ఆయనకు నాలెడ్జ్ ఉంది. మొన్న నేను పిరమిడ్ చూశాను, ఆ బీమ్లు, ఆ పిల్లర్స్ ఇవన్నీ చూస్తే నాకే భయమైంది. ఎలారా బాబు ఉంటాడు, పర్ఫెక్ట్గా చేశాడు. మేము హైదరాబాద్ నుంచి ఒక కమిటీ పంపాం, ఇంజనీర్ పంపాడు. సార్ అది 1000 సంవత్సరాలు కాదు, ఏది ఏమైనా ఏ భూకంపం వచ్చినా ఈ స్ట్రక్చర్ మాత్రం ఏం కాదని చెప్పాడు. ఆయనకు తెలియకుండా ఇంజనీర్ని పంపాను నేను, ఏదో అపోహలు వస్తుంటే. దయచేసి ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్ లక్ష్మణరావు గారికి సహకరించండి. మన వశిష్ఠ గౌతమిని, పత్రి గారి కలలు కన్న వశిష్ఠ గౌతమిని ప్రపంచ స్థాయి క్షేత్రం చేసుకుందాం. అవునా? గట్టిగా చప్పట్లతో. ఇలానే సార్
పత్రిజీ శక్తి స్థల్ కూడా అత్యంత అద్భుతంగా చేయబోతున్నాం. వీటికి కూడా కొంచెం సమయం ఇచ్చి రండి. ఇదే యాక్టుగా నవ్వుతూ నవ్విస్తూ పత్రిజీ గారి కళలు కన్న ధ్యాన జగత్ అయ్యే వరకు 2028లో ఒక లార్జర్ కమిటీ వేస్తున్నాను. ప్రధానమంత్రి వచ్చి ఈ స్టేజ్ మీద నుంచి మొత్తం కైలాసపురి క్షేత్రాన్ని ప్రపంచానికి అంకితం చేయాలన్న ఆ కమిటీలో కూడా మీరు ముఖ్యులు. మరొకసారి లక్ష్మణరావు గారి గట్టిగా చెప్పటంతో మరొకసారి చెప్తున్నాను, లక్ష్మణరావు నా చుట్టం కాదు, మా ఊరు కాదు, మా కథ కాదు. నేను ప్రాపంచికంగా ఏమున్నా ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాను కాబట్టి ఎవరి పట్ల నాకు ఏదో బయాసులు ఉండదు. ఈయన నావాడు అట్లా చూస్తే ఎవడు కాడు నావాడు, ఓన్లీ పత్రిక గారు ఒక్కటి మాత్రమే. థ్యాంక్ యూ సార్. లక్ష్మణరావు గారికి మహేశ్వరం అభినందనని చిరు సన్మానం అండి. ట్రస్ట్ సభ్యులతో సన్మానం జరగబోతుంది. సార్ గట్టి క్లాప్స్ అండి. మ్యూజిక్ ప్లేజ్. ధ్యాన జగత్ మరి 25 సంవత్సరాలులో అడుగుపెట్టిపోతున్నాం. ఈ 2025 జనవరి సంచిక వచ్చింది. ఇప్పుడు మన జనవరి సంచిక మరి హైదరాబాద్ ట్రస్ట్ మరియు లక్ష్మణరావు గారు, రమాదేవి మేడం, రాంబాబు గారు అందరి సమక్షంలో, విజయభాస్కర్ రెడ్డి గారి సమక్షంలో మనం రిలీజ్ చేసుకుంటున్నాం. అక్కడ రెడీగా ఉంది మన మ్యాగజైన్స్. అందరూ అక్కడ ఈ నెల చందా కట్టిన వాళ్ళందరూ తీసుకునవలసిందిగా కోరుచున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఇందాకే చెప్పాను, మన తెలుగులో ఆనాడు ధ్యానాంధ్రప్రదేశ్, ఇప్పుడు ధ్యాన జగత్ ఈ నెలతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. వచ్చే సంవత్సరం అంతా 25 సంవత్సరాలు రజతోత్సవ సంబరాల సందర్భంగా మనం ఈరోజు లోగో రిలీజ్ చేసుకుంటున్నాం అందరి సమక్షంలో. ఇదే మనకు లోగో, ధ్యాన జగత్ రజతోత్సవ సంబరాలు ఈ సంవత్సరం అంతా, అంటే 2025 పూర్తిగా మనం చేసుకుంటాం. ప్రతి తెలుగువారు చందాదారులు కావాలని మనసారా కోరుకుంటున్నాం. మీరు చందాదారులు అయితే పక్క వాళ్ళకి, బంధువులకు, ఫ్రెండ్స్కి అలా చందాదారులుగా చేర్పించవలసిందిగా. నిజంగా కేశవరాజు గారి యొక్క నిబద్ధత, పత్రికారు ఆ ధ్యాన జగత్ అనే మ్యాగజైన్ ఆయన ఎంత కష్టపడుతుంటాడో, ఎంతమందిని అడుగుతుంటాడో, ఆయన తపన 24 గంటలు అందులోనే ఉంటుంది. వచ్చే సంవత్సరం 25వ సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి మన మ్యాగజైన్ ప్రమోట్ చేయాలి. ఎందుకంటే పత్రిజీ గారి యొక్క ఇది మానస పుత్రిక. మాస్టర్స్ కైండ్లీ ప్లీజ్ సపోర్ట్. అదేవిధంగా నెక్స్ట్ అందరికీ తెలియాల్సిన విషయం, ధ్యాన జగత్ మ్యాగజైన్ ప్రతి ఇంట్లో 2 బుక్కులు ఉండాలండి, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో. ఎందుకంటే ఒకటే మన కోసము, మన ఇంటికి ఎవరికన్నా వస్తే వాళ్ళకి ఇవ్వటం కోసం. ఇది చాలా ముందుకు తీసుకెళ్ళాల. లక్ష సర్క్యులేషన్ కావాలా చందాదారులని ఎప్పుడో పత్రికారు కళలుగా అన్నారు. ఆయన కళ్ళన్నీ మనం నెరవేర్దాం అందరం కలిసి. ఆయన ఆశయాల్లో ఉన్న భాగమే మాసపత్రిక. అది మరి దాన్ని తప్పకుండా అందరూ కూడా తీసుకోవాల్సిందిగా, ఎవరైనా ఇక్కడ ఎవరు తీసుకోలేని వాళ్ళు ఉంటే అక్కడ ధ్యాన జగత్ స్టాల్ ఉంది, వెళ్ళి 1 year 2 years అట్లా 2 బుక్కులు తీసుకోండి ఒక ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి. ధ్యాన స్వరూపం పరిభద్ర మేడం వారి చేతుల మీదుగా ఒకసారి గట్టి క్లాప్స్ అండి. బుక్ రిలీజ్ చేసిన ప్రతి ఒక్క మాస్టర్ కూడా మనం ఎంతో క్లాప్స్తో వాళ్ళని అభినందించాలి. అందరికీ నమస్కారం. నా పేరు స్వరూపరాణి, చెన్నై. పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ ధ్యాన స్వరూపం అనే బుక్ పత్రిజీ గారు నాకు 2018లో పిరమిడ్ వ్యాలీలో చెప్పారు.
మేడం బుక్ రాయాలి అని చెప్పేసి, మరి మీ అమ్మ నాన్న గురించి రాయాలి అనేసి పర్టికులర్గా చెప్పారు. ఎందుకంటే 1990sలో అమ్మ నాన్నగారు వచ్చేసి ధ్యానంలోకి రావడం జరిగింది. అక్కడ పవనపుత్ర పిరమిడ్ వచ్చేసి కట్టారు గుంటకల్లో. అలాగే నేను మా ఇంటి పైన పిరమిడ్ కట్టాను. మా ఫ్యామిలీ అంతా, మా అన్నయ్య, వదిన, నేను, మా చెల్లెలు మాధవి, మాకం అందరూ కూడా ఈ మెడిటేషన్లో ఉన్నాము. దీనికి ఎంతో సహకరించారు ధ్యాన జగత్ వాణి మేడం. వాణి మేడంకి కూడా మనం అందరూ, పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు అందరూ ఒక్కసారి క్లాప్ చేస్తే బాగుంటుంది. హృదయపూర్వకంగా వాళ్ళకు మనం కృతజ్ఞతలు తెలపడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ బుక్ కంప్లీట్ చేయడానికి కూడా నేను 2019లోనే పత్రిజీ గారికి ఇచ్చాను. టైప్ చేసి శివప్పకి ఇవ్వండి అన్నారు, కానీ నేను అలా పెట్టేశాను. 2024లో 18 ప్రిన్సిపల్స్ తీసేప్పుడు నేను ఇంకా 18th ప్రిన్సిపల్ ఫినిష్ చేయలేదు కదా అనేసి మనసుకు వచ్చింది. మళ్ళీ ఫేర్ కాపీ చేసి మేడం, వాణి మేడం దగ్గర మాట్లాడితే నేను కరెక్షన్ చేస్తాను అనేసి చెప్పారు. ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు, ఎంతో సహకరించారు వాణి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. నాకు ఒకే ఒక కోరిక, పరిణిత పత్రి మేడంకు దయచేసి అందరూ పెద్దగా క్లాప్ చేస్తాము. ఎంతో బాగా మనకు చెప్తూ మార్నింగ్ మెసేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ ధ్యాన మహాయాగంలో ఈ అవకాశం కల్పించిన ట్రస్టీ మెంబర్స్కి, విజయభాస్కర్ రెడ్డి సార్కి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు, ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పత్రిజీ ప్రబోధాలు వాల్యూమ్ 2 మన ఆసూరి నరేందర్ గారి టీం ద్వారా రాజన్ గారి చేతుల మీదుగా మనం ఈ పుస్తక ఆవిష్కరణ చేసుకుంటున్నాం. సార్ గట్టి క్లాప్స్ అండి. నరేంద్ర గారు ఆసూరి నిజంగా ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఊరూరా తిరుగుతూ ఎన్నో బుక్స్ రాస్తూ చాలా గ్రేట్ ఇంటెలెక్చువల్ మాస్టర్. ఓసారి వారు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలుపుతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు నరేంద్ర ఆసూరి. 2007లో ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత నా జీవితానికి అర్థము పరమార్థం ఏర్పడింది కేవలం పత్రిజీ అందించినటువంటి ఆత్మజ్ఞాన సందేశాల ద్వారా. ఒక రాక్షసుడిగా ఉన్నటువంటి నేను ఈరోజు ఇలా ఇంత అద్భుతంగా ఇంత మిత్రతను జీవిస్తున్న దానికి కారణం కేవలం పత్రిజీ అందించినటువంటి ప్రబోధాలు మాత్రమే. పత్రిజీ అందించినటువంటి ఆత్మజ్ఞాన సందేశాలు, ఆ ప్రబోధాలు ప్రపంచవ్యాప్తంగా అందడానికి టీం జగద్గురు పత్రిజీ వారు ఎంత అద్భుతంగా కృషి చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా అరుణజ్యోతి మేడం గారు, శ్యామలా మేడం గారు, కవితారెడ్డి మేడం గారు, వాణి మేడం గారు, ముఖ్యంగా మాకెంతో బలాన్ని ఇచ్చినటువంటి రమాదేవి మేడం గారు, రాంబాబు గారు, తర్వాత మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు అన్ని విధాలుగా మాకు చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు. సార్ అందించినటువంటి జ్ఞానం, పత్రిజీ అందించిన జ్ఞానం ఈ ప్రపంచానికి అందాలి. అది ఒకే ఒక లక్ష్యంతో మనం అందరం కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. గట్టిగా చప్పట్లతో నరేంద్ర గారికి. ఇంకొక విషయం, ఈ ధ్యాన స్వరూపం అనే పుస్తకం మన ధ్యాన జగత్ స్టాల్లో కేశవరాజ్ సార్ నేను పర్మిషన్ అడగలేదు, అక్కడ వచ్చేసి మీరు కలెక్ట్ చేసుకోండి. ఈ బుక్ రాసేప్పుడు నేను ఫేర్ చేసేప్పుడు నా చెయ్యి ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. అద్భుతమైన బుక్స్, పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే బుక్స్ రాశారో అది ఒక ఓషో బుక్కుగా, రామ్తా బుక్కుగా చదవాలి అనేసి నాకు మెసేజ్ వచ్చింది. దేవరహస్యాలు చదివేప్పుడు, ఈ బుక్ రాసేప్పుడు ఆ మెసేజ్ వచ్చింది. మాస్టర్స్ ప్రతి ఒక్కరూ తీసుకోండి. ధ్యాన జగత్ స్టాల్లో 10 o'clock నుంచి 11 o'clock వరకు ఉంటుంది, బుక్ అవైలబుల్ ఉంటుంది. అందరికీ కొంచెం ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాను మాస్టర్స్, అందరూ కలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీ ఫాదర్ గురించి చెప్తలేరు. వారు రాజగోపాల్ గారు, మా పత్తి రవికుమార్ గారి ఫాదర్. ఒక నిమిషమ్మా. అయితే వారు మాజీ ఎమ్మెల్యే. కడతాల్ అనే పేరు పత్రిజీ గారికి చెప్పింది వ్యక్తి ఆయన్నే, మొట్టమొదటి వ్యక్తి. కడతాల్ ఇక్కడ ఉంది అని అడ్రస్ ఇచ్చిన వ్యక్తి ఆయన చెప్పినప్పుడే పత్రి గారి రావడం, చూడడం, ఇలా ఈ సంస్థ నెలకొల్పది. ఒకసారి రాజగోపాల్ గారికి కూడా గట్టిగా చప్పట్లతో మనం కృతజ్ఞతలు చెప్తాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.